जय जय शंकर जय जय शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर जय जय शंकर ओम जय जय शंकर जय जय शंकर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर सभाय नमः सभा समुद्राय नमः। ఈ సభను అలంకరించినటువంటి శ్రీ శ్రీ రాజరాజేశ్వరి దేవి స్వరూపురాలైనటువంటి స్వామి సద్గురు వారికి ప్రణామం చెల్లించుకుంటూ నాకు ఇంత మహత్తరమైన భాగ్యం ఈ రోజున కలిగినందుకు ఆది శంకరాచార్యుల వారి యొక్క స్మృతులను గుర్తు తెచ్చుకుంటూ వారి పాదాలు ప్రణాళికలు ఈ రోజున ఈ శంకరా జయంతి సందర్భంగా నెల్లూరు గ్రామంలో నెల్లూరు పట్టణంలో ఇప్పుడు మహత్తరమైన కార్యక్రమాన్ని జరుపుకున్నటువంటి మహాభాగ్యం కలిగినందుకు చాలా సంతోషిస్తూ మరి శంకరాచార్య వారి జయంతి సందర్భంగా ఇప్పుడు ఈ కాలానికి అవసరమైన స్వామిగా నేను ఒక శ్లోకాన్ని ఎక్కడ స్వామిజీ తమది 12 శ్లోకాలు శంకరాచార్య వారు అద్భుతమైనటువంటి శ్లోకాలు సంరత్నాలైన శ్లోకాలు 12 శ్లోకాలు శుద్ధ చైతన్య పేరు శుద్ధ చైతన్య మీ పేరే విన్నాను చాలా సభలు చూడలేదు ఇదే భావిస్తూ నేను గొడవల నుండి శ్రీ విజ్ఞాన బృందాన్ని రాష్ట్రం లలితాదేవి నుండి వచ్చానంటే మా తల్లి లలితమ్మ సాక్షిగా లలితమ్మ అనుగ్రహంతో ఈ రోజున ఈ కార్యక్రమంలో ఈ మహాభారతం జరిగినందుకు నా లలితాదేవి పరమేశ్వర దేవికి కూడా నేను ఒక్కసారి మనసులో స్మరణ చేసుకుంటూ हंसो राम सदा शिवा एको अंशत समानो प्राणार्केतः हंसेति मंत्रेण द्वादशाष्टान्तरमण्डलं हंसोऽहं हंसरस्योऽहं सुवेहं हंसः అంటే అంశ స్వరూపులైనటువంటి అందరి మధ్యలో ఒక చిన్న అంశ స్వరూపంలో నేను జగద్గురువులైనటువంటి శంకరాచార్య గారు చెప్పినప్పుడు ఒకే ఒక శ్లోకాన్ని ఇప్పుడు లోకంలో అందరికీ అవసరమైన శ్లోకంలో ఏంటంటే మనం వేసుకుంటే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే మూఢమతే మూఢత్వంగా చరిస్తున్నటువంటి ఓ బ్రహ్మడా ఎవరన్నారంటే 12 సంవత్సరాలు పోయారు శంకరాచార్య వారు 96 సంవత్సరాలు వృద్ధులు అన్నారండి మాట ఎందుకన్నారండి తరుణాకాలం తెలియకుండా అంటే ఆ వయసు వచ్చిన ద్వారా ఇంకా పంచాంగాలకు నిర్ణయాలు ఎక్కుపెట్టుకుంటూ తన సంపాదన వయసులో తిరుగుతున్నటువంటి బ్రాహ్మణుని చూసి చెప్పిన మాట అండి 12 శ్లోకాలు చెప్తారు అందులో ఈ ఒక్క శ్లోకం మానవ జన్మ ఎందుకు వచ్చిందో తెలియజేశారండి ఆయన అన్ని జీవరాశులు 84 లక్షల జీవరాశులు పుట్టినా కూడా అందులో మానవుడు అనేటువంటి జీవరాశి ప్రత్యేకత చేసి అతను మానవుడు ఎందుకు పుట్టాడు అనే విషయాన్ని తెలియజేస్తూ తిరిగి పడుకొని కానీ పెంచి తింటా కనుక రాసులే కాదు కనుగొనట కోసం వచ్చింది ఏ కనుగొనాలి
ఈ మానవుడు ఎందుకు వచ్చిందని ఒక విషయాలు కనుగొనాలి అని చెప్తాను. ఏమన్నారంటే జీవన ముక్తి దశ పొందాలి అని తెలియజేశారు. ఒక్క మానవుడికి కూడా జీవన ముక్తి దశ కావాలి. అటువంటి జీవన ముక్తి దశ ఎలా వస్తుంది అంటే జీవన ముక్తి రుచతత్వం తెస్తుంది, రుచతత్వం ఎన్నో హక్కులు తెస్తుంది, ఎన్నో హక్కు సత్సంగత్వం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సత్సంగత్వం అనేది అవసరం ఉంది. సద్గురువును ఆశ్రయించండి, సత్సంగంలో పాల్గొనండి. ఎన్నో సంఘాలు ఉన్నాయి లోపల, ఎన్ని గొడవలు కారణాలు అవుతాయి, రాష్ట్రానికి కారణాలు అవుతాయి. కానీ సద్గురువుతో కలిసిన సంఘం ఏదైతే ఉందో అది సత్సంగము. సత్సంగం అంటే సత్తుని గురించి నిరూపణ చేసేటువంటి సంఘము సత్సంగము. సత్తుగా పరబ్రహ్మ స్వరూపము, అప్పుడు పరబ్రహ్మ స్వరూపం యొక్క విషయాన్ని విచారణ చేసేటువంటి సంఘంలో పాల్గొనండి. అప్పుడు సత్సంగత్వంలో ఉన్నట్లయితే నిత్యతత్వం, నిర్మోహత్వం, నిత్యతత్వం దేవుడు పొందుతారని చెప్పి దాని శంకరాచార్య తెలియజేసిన సత్యాన్ని మీ ముందు పంచుకున్నది చాలా ఆనందంగా నేను భావిస్తూ కలుగుతుంది. వారందరూ కూడా అది ఓం శుభం చేయవచ్చు.